హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులకు 2026 కొత్త సంవత్సరం, క్రిస్మస్ అండ్ అలాగే సంక్రాంతి పండుగల సందర్భంగా చంద్రన్న కానుకలను పంపిణీ చేయబోతున్నారు. అయితే ఈ యొక్క చంద్రన్న కానుకల కింద ముఖ్యంగా ఏమేమిటి మీకు పంపిణీ చేస్తారు, ఎన్ని రకాల సరుకులు పంపిణీ చేయబోతున్నారు అనే వివరాల గురించి క్లియర్‌గా చెప్తాను. దీనితో పాటుగా ఈ జనవరి నెలకు సంబంధించిన పథకాల లిస్ట్ కూడా వచ్చిందండి. 1 తారీఖు నుంచి 31 తారీఖు లోపల ఖచ్చితంగా ఏ పథకాలు విడుదల కాబోతున్నాయి, ఆ పథకాల పేర్లేమిటి, ఏ తేదీన ఏ పథకం విడుదల కాబోతుంది, వాటి ద్వారా మీకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది, కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవాలనుకుంటే ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి. సో, ఈ వివరాలన్నిటి గురించి కూడా చెప్తాను. మీరు తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, మీకు మాక్సిమము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కొత్త పండుగ వస్తుంది అంటే, మాక్సిమం మనకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రన్న కానుకలైతే పంపిణీ చేస్తారు. సో, ఈ చంద్రన్న కానుకల కింద మొత్తంగా రేషన్ బ్యాగ్ ఒకటైతే ఇస్తారనమాట. ఆ రేషన్ బ్యాగ్‌లో ఏమేమి సరుకులు పంపిణీ చేస్తారు, ఎన్ని రకాల సరుకులు ఉంటాయి, ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి ఇవ్వరు అనే వివరాల గురించి మీకు చెప్తాను. సో, ఇక మనకు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఓకేనా? ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిషరీ కార్డ్ మంజూరు చేసేందుకు సర్వే అయితే జరుగుతూ ఉందన్నమాట. ఈ యొక్క సర్వే ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఈ కార్డు లేకపోతే ఏం జరుగుతుంది? కార్డు కంపల్సరీ ఉండాలా లేదా? అనే వివరాల గురించి చెప్తాను. అండ్ అలాగే ఈ యొక్క రేషన్ పంపిణీకి సంబంధించి, ఓకేనా? సో, మనకు ఈ చంద్రన్న కానుకలకు సంబంధించి ఎన్ని రకాల సరుకులైతే మీకు పంపిణీ చేయబోతున్నారు. సో, ప్రధానంగా మనకు ప్రతి నెల ఇచ్చే విధంగానే రేషన్ బియ్యం ఉంటుంది. దాని తర్వాత కందిపప్పు, ఇక అలాగే వంట నూనె, దాని తర్వాత వచ్చేసి చక్కెర, ఇక ఈ గోధుమ పిండి, రాగి పిండి అలాంటివి, దాని తర్వాత సబ్బులు, ఇతర నిత్యావసర సరుకులు. సో, ఇవి ఎంతెంత క్వాంటిటీ అయితే ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు అనే వివరాల గురించి కూడా చెప్తాను. దాని తర్వాత మనకు ప్రతి నెల పంపిణీ చేసే విధంగానే జనవరి నెలకు సంబంధించి కూడా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందండి. అయితే ఈ యొక్క పెన్షన్లను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు, ఎన్ని రోజుల పాటు ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి ఇవ్వరు అనే వివరాల గురించి కూడా మీకు క్లియర్ కట్‌గా చెప్తాను. అండ్ మరొక 2 పథకాలు కూడా కొత్తవి అమల్లోకి రాబోతున్నాయి. ఈ జనవరి నెలకు సంబంధించి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకము, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకము, ఈ 2 పథకాల గురించి కూడా చెప్తాను. మీరందరూ ఎండ్ వరకు అయితే చూసేయండి. ఓకేనా? ఇక ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఓకేనా, ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ సర్వే అనేది ఎందుకు అంటే, మీకు పథకాలనేటువంటివి రావడానికి ఈ యొక్క సర్వే అనేది అయితే చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిషరీ కార్డ్ అనమాట ఇది. ఈ ఫ్యామిలీ బెనిఫిషరీ కార్డ్ అనేది మీకు ఉంటేనే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకం అయితే వర్తిస్తుంది. ఖచ్చితంగా ఈ కార్డ్ అయితే ఉండాలి. లేదు అనుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకాలకి కూడా మిమ్మల్ని అర్హులుగా అయితే గుర్తించరనమాట. సో, ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటో మీకు ఇప్పటికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? ఈ సర్వే జరిగేటప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ప్రశ్నలు అనేటువంటివి ఏమేమి అడుగుతారంటే, సర్వే విధానము, ఓకేనా, ట్రైనింగ్ గైడ్, వ్యక్తిగత మరియు కుటుంబ స్థాయి వివరాలు. సో, అన్నీ ఒకే చోట అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. సర్వే ఎందుకు చేస్తున్నారు అంటే, ప్రభుత్వ పథకాలకు సరైనటువంటి అర్హతలు చేసేందుకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది జారీ చేసేందుకనమాట. భవిష్యత్తులో సంక్షేమ సేవలు కావచ్చు, పథకాలు కావచ్చు పొందడానికి ఈ కార్డ్ ఖచ్చితంగా అయితే ఉండాలి. సర్వే ఎలా జరుగుతుందంటే, ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా జరుగుతుంది. 100% ఈకేవైసీ ఆధారంగా మీకు సర్వే అనేది జరుగుతుంది. వ్యక్తిగత ప్లస్ కుటుంబ స్థాయి వివరాల సేకరణతో, మీ కుటుంబ సభ్యుల వివరాలను సేకరించడంతో మీకు ఈ సర్వే అనేది చేస్తారనమాట. ఏమేమి వివరాలు అడుగుతారంటే గుర్తుపెట్టుకోండి. ఆధారు, మొబైలు నంబరు అండ్ అలాగే విద్య, ఉపాధి, దాని తర్వాత ఆదాయం ఎంత వస్తుంది, ఆస్తులు, గృహ వివరాలు, దాని తర్వాత సామాజిక అండ్ కుటుంబ మ్యాపింగ్ సమాచారం, ఇవైతే మీకు అడగడం జరుగుతుంది. సర్వే యొక్క కాలపరిమితి వచ్చేసి మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, నిన్నటి రోజు నుంచి అది స్టార్ట్ అయిందనమాట. ఈ నెల 18 నుంచి. ముగింపు వచ్చేసి జనవరి 12వ తారీఖు వరకు అయితే జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వేని పూర్తి చేసుకోండి. మీరు ఈ సర్వే గనుక చేసుకోకపోయినట్లయితే మీకు ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అయితే రాదనమాట. ఈ కార్డ్ రాకపోవడం వల్ల మీరే నష్టపోతారు. అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా చేపించుకోండి. ఓకేనా? ఇది ప్రస్తుతానికైతే జరుగుతూ ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ
2026 కొత్త సంవత్సరానికి సంబంధించి క్రిస్మస్ అండ్ అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రన్న కానుకలను పంపిణీ చేస్తారనమాట. సో, ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి మాక్సిమం చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్రన్న కానుకల కింద ఈ కొత్త కొత్త పండుగలకు కానుకగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా ఈ రేషన్ బ్యాగ్స్ అనేటువంటి వాటినైతే ఇస్తారు. ఈ రేషన్ బ్యాగ్‌లో మనకు ప్రతి ఏటా కూడా మాక్సిమం 6-7 రకాల సరుకులనేటువంటివి ఉంచి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. రేషన్ కార్డ్ కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికైతే ఇవ్వటం జరుగుతుందనమాట ఈ రేషన్ బ్యాగ్‌ను. సో, మనకు లాస్ట్ ఇయర్ కూడా మాక్సిమం 6-7 రకాల సరుకులే ఇచ్చారు. బట్ ఇప్పటికి ప్రస్తుతానికి మనకు సరుకుల లిస్ట్ అనేది రిలీజ్ చేయలేదనమాట. అది కూడా చెప్తూ ఉన్నాను. ఈ 2026 సంవత్సరానికి సంబంధించి. 2025 ఈ ఇయర్‌కి సంబంధించి మాత్రం 6-7 రకాల సరుకులైతే అందజేశారు అందరికీ. బట్ 2026 సంవత్సరానికి సంబంధించి సరుకుల లిస్ట్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. మాక్సిమం అదే విధంగా ఈ 2025 సంవత్సరానికి సంబంధించి ఎన్ని సరుకులు పంపిణీ చేశారో, సో సేమ్ అదే లిస్ట్ అయితే పంపిణీ చేసే విధంగా అయితే అనుకుంటున్నాను నేను కూడా. నాకు తెలిసి అదే లిస్ట్ అయితే పంపిణీ చేస్తారు. ఓకేనా. సో, రేషన్ అనేది మనకు ముఖ్యంగా ఈ రేషన్ బ్యాగ్‌లో ఎన్ని రకాల సరుకులు అందజేస్తారు అంటే, మనకు ఈ రేషన్ అనేది ఈ బియ్యం అనేది యూజువల్‌గా కామన్ అనమాట. ప్రతి నెల రేషన్‌తో పాటు బియ్యం కూడా పంపిణీ చేస్తారు కాబట్టి అది కామను. దాని తర్వాత వచ్చేసి పప్పు అండి. కందిపప్పు ఓకేనా? లేదా మినపప్పు. ఎక్కువ సార్లు కందిపప్పు అయితే ఇస్తారు. కొన్ని సార్లు మినపప్పు అయితే పంపిణీ చేస్తారనమాట. సాధారణంగా దీని పరిమాణం వచ్చేసి 1 కిలో అయితే ఉంటుందనమాట మీకు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వంట నూనె అండి. సో, ఇక వంట నూనె వచ్చేసి రకాలు పామాయిల్ అనేది ఎక్కువగా పంపిణీ చేస్తారనమాట. సన్‌ఫ్లవర్ ఆయిల్ కొన్ని సార్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని పరిమాణం వచ్చేసి 1 లీటర్ ప్యాకెట్ అయితే ఈ రేషన్ బ్యాగ్‌లో అయితే మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ చంద్రన్న కానుకలకు సంబంధించినటువంటి బ్యాగ్‌లో. ఓకేనా? దాని తర్వాత చక్కెర దీని పరిమాణం కూడా 1 కేజీ అయితే ఉంటుంది. కేజీ చక్కెర ప్యాకెట్ ఇస్తారు. ఇక గోధుమ పిండి, రాగి పిండి దీని పరిమాణం వచ్చేసి 1-2 కిలోలు మధ్యలో ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటొచ్చేసి సబ్బులు లేదా ఇతర నిత్యావసర సరుకులు. ఓకేనా? సో, ఈ విధంగా మీకు ఈ సరుకులనేటువంటి వాటన్నిటిని కూడా ఆ రేషన్ బ్యాగ్‌లో పెట్టి మీకు ఇవ్వటం జరుగుతుంది. సో, ఇక క్రిస్మస్ పండుగ కానుకగా క్రిస్మస్ పండుగకు 25 తారీఖున కాబట్టి దానికంటే 2 రోజుల ముందే పంపిణీ మొదలవుతుంది. ఇక సంక్రాంతి పండుగ కానుకగా అంటే ప్రతి నెల మనకు 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు రేషన్ పంపిణీ జరుగుతుంది కాబట్టి 1 తారీఖు నుంచే మాక్సిమం ఈ వీటన్నిటిని కూడా రేషన్‌తో పాటు ఈ బ్యాగ్స్‌ని కూడా ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కలెక్ట్ చేసుకోండి. రేషన్ కార్డ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఎవరు మిస్ చేసుకోవద్దు. సో, ఇక్కడికి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఏమేం సరుకులు, ఎన్ని రకాల సరుకులు ఇస్తారు అనే వివరాల గురించి అండ్ అలాగే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఇస్తారు అనే వివరాల గురించి. ముఖ్యంగా ముందుగా ఈ క్రిస్మస్ పండుగ కానుకగా మనకు 2 రోజుల ముందే పంపిణీ చేస్తారు. క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. ఎక్కడికి వెళ్లి తీసుకోవాలనుకుంటే రేషన్ డీలర్స్, రేషన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్లి మాత్రమే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి బాగా. ఓకేనా? ఇక్కడి వరకు క్లియర్. నెక్స్ట్ మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నెల 26వ తారీఖు నుంచే రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. సో, ఇప్పుడు 26 నుంచి రేషన్ పంపిణీ జరుగుతుంది కాబట్టి అప్పుడే వీళ్ళకి ఈ చంద్రన్న కానుకల బ్యాగ్స్ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి. సో, వాళ్ళందరికి కూడా తెలియనటువంటి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఇక జనవరి నెల పథకాల లిస్ట్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు మనం. ప్రతి నెల పంపిణీ చేసే విధంగానే జనవరి నెలకు సంబంధించి కూడా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. సో, యాక్చువల్‌గా జనవరి 1వ తారీఖున సెలవు దినం కాబట్టి మనకు ఈ నెల 31వ తారీఖునే ఉదయం 7 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. 1వ తారీఖు బదులుగా. దాని తర్వాత 2వ తారీఖున పంపిణీ చేస్తారండి. కేవలం అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్స్‌ను పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. 3వ తారీఖు నుంచి అయితే పంపిణీ చేయరండి. ఈ 31వ తారీఖున, 2వ తారీఖున కేవలం 2 రోజులు మాత్రమే పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది. గ్రామ వార్డ్ సచివాలయం అధికారులు నేరుగా మీ ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్లు అనేటువంటి వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది కూడా కన్ఫర్మ్‌గా వచ్చేటువంటి పథకం అనమాట. నెక్స్ట్ ఇంకొక ఇంకా మనకు కన్ఫర్మ్‌గా విడుదలయ్యేటువంటి పథకాలు ఏంటయ్యా అంటే ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకము అండ్ అలాగే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. ఇవి 2 కొత్త పథకాలన్నమాట. సామాజిక భద్రతా పెన్షన్లు అనేటువంటివి ప్రతి నెల ఇచ్చేటివే. బట్ ఇవి 2 మాత్రం కొత్త పథకాలన్నమాట. ఇవి వచ్చేసి మనకు మాక్సిమం డ్వాక్రా సంఘాల మహిళలకు వర్తింపు జరుగుతాయి. వీటి గురించి నేను క్లియర్ కట్‌గా సెపరేట్‌గా వీడియో అయితే చేసి పెట్టినాను. ఈరోజు మార్నింగ్ అయితే పెట్టినాను మన ఛానెల్‌లో. ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. మీకు పూర్తి వివరాలైతే అర్థమవుతాయన్నమాట. ఓకేనా. ఇవి 2 కూడా డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు వర్తింపు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి.